అంటే ఎట్లా అండి మీ ఫ్యామిలీ విషయం నిజానికి చాలామందికి జనానికి తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతున్నాను యాక్చువల్లీ. అసలు ఒకే తల్లికి ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నా చెల్లెళ్ళు కలిసి పెరిగారు, కలిసి ఆడుకున్నారు, కలిసి చదువుకున్నారు. సరే పెళ్ళైన తర్వాతో లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాతో ఫ్యామిలీస్ కొంత మీరు బయటకు వెళ్ళి ఉంటారు. కానీ ఎందుకండి అంత సొంత చెల్లెల మీద అన్న ఇంత దారుణంగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఏంటి? రాజకీయం అనేదంతా తెలియదండి. అదే నాకు కూడా అర్థం కాని విషయం. అధికారంలోకి రానంత వరకు జగన్మోహన్ రెడ్డి జగనన్న, అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్. అసలు నేనే గుర్తుపట్టలేకపోయాను. ఒక్కొక్కటి ఆయన చెప్తున్న మాటలైతేనేమి, ఆయన చేస్తున్న పనులైతేనేమి అసలు నేనే గుర్తుపట్టలేనంత స్థితిలో తయారయ్యారండి. ఇట్ వాజ్ షాకింగ్. ఎందుకు చెల్లెల్ని దూరం పెట్టారు అని నిన్న ఒక నేషనల్ మీడియాలో ఒక రిపోర్టర్ లేడీ మహిళా యాంకర్ అడిగిన ప్రశ్నకి జగన్ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఒక జనరేషన్ నుంచి ఒక ఫ్యామిలీ నుంచి ఒకరికి మాత్రమే రాజకీయ వారసత్వం ఉండాలి అని. అది నేను మాత్రమే ఉన్నాను, నా చెల్లెలు రావటం నాకు ఇష్టం లేదు. ఒకే ఫ్యామిలీలోంచి వస్తే నెపోటిజం లేకపోతే ఇంకొకటి రేపొద్దున ఆవిడికి నేనేదో మెయిల్ చేస్తే మళ్ళీ కుటుంబ రాజకీయం చేశారని నా మీద ఆరోపణలు చేస్తారు కాబట్టి నేను షర్మిల దూరంగా ఉంచానంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు రాజకీయాల్లో లేరా అండి? రాజారెడ్డి గారు రాజకీయాలలో లేరా అండి? ఆ జనరేషన్ అటు పెడితే ఇప్పుడున్న జనరేషన్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అవినాష్ రెడ్డి గారు లేరా అండి? వైవి సుబ్బారెడ్డి గారు లేరా అండి? విజయమ్మ గారు లేరా అండి? వైవి సుబ్బారెడ్డి గారి ఏమంటారు చెల్లెలు భర్త లేరా అండి? ఇలా ఎంతమంది లేరండి? బంధువులుగా ఉన్నవారు ఎంతమంది లేరు? లేనిది నేను ఒక్కదాన్ని. బట్ పర్వాలేదు, నేనేమి ఆయనకు ఎప్పుడూ ఇష్టం లేదు నేను రాజకీయాల్లో ఉండాలి అని. కనుక నేను ఎప్పుడూ అడగలేదు నేను రాజకీయాల్లో ఉంటాను అని కానీ, ఒక పోస్ట్ కానీ, ఒక పదవి కానీ నేను ఎప్పుడూ నోరు తెచ్చి అడిగిందని కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆయనే చెప్పాడు ఎంపీగా చేస్తాను నేను అని. అమ్మకు మాటిచ్చాడు కాబట్టి అమ్మే అప్పుడప్పుడు అడుగుతూ వచ్చింది తప్పితే నేను ఎప్పుడూ నోరు తెరిచి అడగను కూడా లేదు నాకు ఇది కావాలి అని. ఎక్కడా రాసి పెట్టలేదండి కుటుంబంలో ఒక్కరే ఉండాలి అని. ఎక్కడా లా లేదు, ఎక్కడా రాసి పెట్టలేదు. ఆయన మైండ్లో ఆయన రాసుకున్నారు. ఫైన్, అదే ఆయన ఇష్టం, ఆయన పార్టీ.